పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. 174వ శనివారం సాహిత్య కార్యక్రమంలో ప్రధాన అంశము సాహిత్యం. ప్రధాన అంశం సాహిత్య ప్రసంగం. ఈ సాహిత్య ప్రసంగం చేయడానికి మన బృందానికి ఈరోజు డాక్టర్ శ్రీ టీవీఎస్ రమేష్ గారు వచ్చున్నారు. నమస్కారం రమేష్ గారు, బృందానికి ఆహ్వానం మీకు తెలియజేస్తున్నాం. ఈ సాహిత్య ప్రసంగంలో ఈరోజు వారు మన బృందం కొరకు వెంకట పార్వతీశ్వర కవుల కవితా వైశిష్ట్యం గురించి మనకు వివరిస్తారు. సూక్ష్మంగా డాక్టర్ గారి గురించి, డాక్టర్ టీవీఎస్ రమేష్ గారి గురించి బృందానికి తెలియజేస్తాను. వీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ సర్వశిక్ష అభియాన్ల ద్వారా గత 20 సంవత్సరాలుగా పాఠ్యపుస్తకాల రూపకల్పనలో భాగస్వామ్యం ఉంది వారికి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి 10 తరగతుల వరకు పాఠ్యపుస్తకాల రూపకల్పన, కళా విద్య, వ్యాయామ విద్య పుస్తకాల రూపకల్పన, విభజిత ఆంధ్రప్రదేశ్కు 1 నుంచి 9 తరగతులకు పాఠ్యపుస్తకాల రూపకల్పనలోను, అలాగే ఉపాధ్యాయ శిక్షణ కరదీపికల తయారీలోను, జాతీయ విద్యా విధానం రూపకల్పనలో వారికి భాగస్వామ్యం ఉంది. అట్లాగే 2 రాష్ట్రాల టీచర్స్ మరియు టీచర్ ఎడ్యుకేటర్లకు ఉపాధ్యాయ శిక్షణలు, అట్లాగే ఉపాధ్యాయ విద్య పాఠ్యపుస్తకాల రూపకల్పన, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల రూపకల్పన, వాటి నిర్వహణ, మన టీవీ దూరదర్శన్ ద్వారా విద్యా కార్యక్రమాల నిర్వహణ, ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం, సాహిత్యాభిరుచి, రచనా వ్యాసంగం, వార్తాపత్రికల్లో వ్యాసాలు రాయటం, అట్లాగే చిన్నారి నేస్తం, ఫ్రూట్స్ ఈ మ్యాగజైన్ పత్రికలకు వారు సంపాదకత్వం వహిస్తూ ఉంటారు. ఈరోజు వారు మన బృందం కోసం విచ్చేసి వెంకట పార్వతీశ్వర కవుల వైశిష్ట్యం గురించి తమ ప్రసంగంలో మనకు వివరిస్తారు. డాక్టర్ టీవీఎస్ రమేష్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. రమేష్ గారు నమస్కారం. మీ ప్రసంగం 45 నిమిషాల పాటు ఉంటుందండి. ఇక నుంచి 45 నిమిషాల పాటు నిరాఘాటంగా, నిర్విఘ్నంగా మీరు మీ ప్రసంగాన్ని కొనసాగించవచ్చు. నమస్కారం. నమస్తే అండి. భావనా ప్రియ వీక్షకులకు, పెద్దలకు, విఘ్నులకు, భాషా కోవిదులకు, భాషాభిమానులకు, సాహితీవేత్తలకు అందరికీ కూడా నమస్కారాలు. నాకు ఇందులో పాల్గొనే అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా భావనా ప్రియ వ్యవస్థ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన. అమ్మణ్ణి సరస్వతిని ధ్యానిస్తూ ఇవాళ నాకు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేలాగా ఆ భగవంతుని ఆశీస్సులు నా మీద ఉండాలని కోరుకుంటూ మీతో నాకు తెలిసిన చిన్న చిన్న అంశాలను ముచ్చటించడానికి సాహసం చేస్తున్నాను. పెద్దలు, విఘ్నులు నా మాటలలో ఉండేటువంటి అంతరాన్ని అర్థం చేసుకుని మన్నిస్తారని ప్రార్థన. భాషాభిమానులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు ఘటిస్తూ తెలుగు భాష సాహిత్యానికి ఉన్నటువంటి వైభవాన్ని, ప్రాధాన్యతను ఇవాళ తరం గుర్తు పెట్టుకోవడానికి భావనా ప్రియ లాంటి సంస్థలు చేస్తున్నటువంటి కృషి అమోఘం, అద్వితీయం, అనిర్వచనీయం. పెద్దలారా, తెలుగు భాష అనగానే మాధుర్యానికి మరో పేరుగా మనకు కనిపిస్తుంది. తెలుగు భాష అనగానే భక్తి తత్పరతకు సరైనటువంటి నిదర్శనంగా, అర్థంగా మనకి కనిపిస్తుంది. అలనాటి నన్నయ్య నుండి నిన్న మొన్నటి శ్రీరమణ వరకు తెలుగు నేల అంతా కూడా
కవి పొంగవులతో, వారి కళల నుండి జాలువారినటువంటి భక్తి తత్పరతతో కూడినటువంటి కావ్య పరిమళాలతో శోభిల్లుతూ కనిపించటం తెలుగు నేల యొక్క గొప్పదనం. అలాంటి తెలుగు భాషకు, తెలుగు నేలకు వారసులమైన మనం ఇవాళ వారి గురించి స్మరించుకుని వారికి ఉడతా భక్తిగా ఒక నమస్కారం చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం. సాహిత్యంలో రకరకాల ప్రక్రియలు ఉన్నమాట మనందరికీ తెలుసు. సాహిత్యం అనగానే అది కడుపు నిండినటువంటి వారి వైభోగం అని కొంతమంది మాట్లాడతారు. అలాగే కడుపు మండినటువంటి వారి వైభోగంగా కూడా సాహిత్యంలో మనకి కోకొల్లల విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనిషి మస్తిష్కంలో చెలరేగేటువంటి విభిన్న భావన పరంపరలకు అక్షర రూపాన్ని కల్పిస్తే, దానిని అక్షరబద్ధం చేస్తే అది కావ్యమై మన ముందు ప్రత్యక్షమవుతుంది. అయితే భారతీయ సంప్రదాయంలో ప్రాచీన వాంగ్మయాన్ని మనం చూసినట్టయితే ప్రధానంగా కనిపించేది మానవాళి యొక్క సంక్షేమం. అలాగే మన ఆధారమైనటువంటి, మన ఉనికికి ఆలవాలమైనటువంటి ఈ నేలను, ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని సంరక్షించుకోవడానికి మనం ఏం చేయాలి అని అన్నది కనిపిస్తుంది. అపౌరుషేయాలు అని చెప్పుకునేటువంటి ఉపనిషత్తులలో కూడా ఈ వాక్యాలే మనకు కనిపిస్తాయి. అందుకని శాంతి మంత్రాలన్నీ కూడా సర్వమానవ సంక్షేమాన్ని, సర్వ మానవాళి యొక్క అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ కనిపిస్తాయి. మంచి మాటలు వినాలి, మంచిని చూడాలి, మంచిని చేయాలి, మంచిని ఆచరించాలి, మంచిని ఆలోచించాలి అని అన్నది భారతీయ ఆధ్యాత్మిక తత్వం యొక్క ఆంతర్యంగా మనకు కనిపిస్తుంది. పెద్దలారా, సాహిత్యాన్ని సమాలోచనం చేసేటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే భారతీయ సంప్రదాయంలో, అందున తెలుగు సంప్రదాయంలో ప్రాచీన కావ్య వైశిష్ట్యం అంతా కూడా భక్తి భావన చుట్టూ పెనవేసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే దాని వెనకాల మానవ మనుగడకు, అంటే మనం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియజేసేటువంటి వైనాలు సాహిత్యంలో చోటు చేసుకుని ఉంటాయి. ఉపనిషత్తులు మనకి అర్థం కానటువంటి అర్థాలని తమలో ఇముడ్చుకుని ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి, సామాన్య ప్రజలకు అర్థం కావడానికి ఏర్పడినటువంటి వ్యవస్థ ఇతిహాసం. ఇలా జరిగింది అని చెప్పి చెప్తారు. కాబట్టి రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలన్నీ కూడా కథల రూపంలో మనుషులుగా మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, మానవ సంబంధాలను ఎలా ఆచరించాలో, మన ప్రకృతిని, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో, ప్రతి దాంట్లోనూ భగవంతుడిని ఎలా దర్శించాలో అవి రకరకాల పాత్రల ద్వారా మనకి తెలియజేస్తాయి. అంచేత మన సాహిత్యం అంతా కూడా ప్రారంభంలో భక్తి భావనతో కనిపిస్తున్నప్పటికీ ఆ భక్తి అనన్నది భగవదర్పితంగా ఉంటుంది. మరి భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పి చూసినప్పుడు మన సాహిత్యం అంతా కూడా మన చుట్టూ ఉండేటువంటి ఏవైతే పంచప్రాణాలు ఉన్నాయో వాటిలో భగవంతుడిని దర్శించడం అన్నది కనిపిస్తుంది. అందుకని మనం దేవుణ్ణి ఎక్కడ చూడాలి అని కోరుకున్నప్పుడు మన పక్కనుండేటువంటి మనిషిలోనే మానవుణ్ణి, మాధవుణ్ణి చూడొచ్చు అని చెప్పి మనకి కావ్యాలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి. అలాంటి భావనని అర్థంగా చేసుకుని, ఆధారంగా చేసుకుని రకరకాల సాహితీ ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. తమాషా ఏమిటంటే సంస్కృతంలో ఉండేటువంటి గ్రంథాలను తెలుగులోకి అనువదించాలి అని ఆదికవి నన్నయ్య మొదలెట్టిన తర్వాత చాలా కాలానికి తిక్కన దానిని కొనసాగించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి చాలా కాలానికి ఎర్రన్న దానిని కొనసాగించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి సాహిత్యంలో ఈ కవిత్రయం అన్నటువంటి ముగ్గురు కూడా కాలాలు వేరైనా, వారు జీవించినటువంటి సన్నివేశాలు వేరైనా ఒకే రకపు ఆలోచనని, ఒకే రకపు
భావజాలాన్ని అందిపుచ్చుకుని నన్నయ్య వారసత్వాన్ని తిక్కన కొనసాగిస్తే, తిక్కన కావ్య మాధుర్యాన్ని, నన్నయ్య కవితా వైశిష్ట్యాన్ని రంగరించి ఎర్రన భారతాన్ని ఆంధ్రీకరణ చేస్తాడు. కాబట్టి మన మూలం ప్రవృత్తిని చూసినప్పుడు కవులు ఒకరి పరంపరని ఒకరు కొనసాగించటం అన్నది కాలాంతరంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే అదే సందర్భంలో మరొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదువుకుని వృత్తి ఉద్యోగాలు చేసుకున్నటువంటి మనుషులు ఒకేలా ఆలోచించి ఒక కాలానికి దగ్గరై ఒకే రకపు పోకడలతో ముందుకొస్తే అలాంటి వాళ్ళని మనం జంట కవులు అంటాం. తెలుగు సాహిత్యంలో ఇలాంటి జంట కవులకు పెట్టింది పేరు మనందరికీ తెలుసు. మీరు ఈ పద్యాన్ని వినే ఉంటారు. 2 భాషలకు మేమే కవీంద్రుల మంచు తెలుపగా దుందుడు కొప్పుగా పెంచినారమే మీసములు అని చెప్పి తిరుపతి వెంకట కవులు చెప్తారు. తిరుపతి వెంకట కవులు మనకి జంట కవులుగా బహుళ ప్రాచుర్యంలో ఉండేటువంటి వారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి మాత అనగానే, ఆ నేల అనగానే కవిత్వానికి, కవులకు పుట్టినిల్లు. అలాంటి నేలలో పురుడు పోసుకున్నటువంటి 2 మహనీయులు జంటగా ఏర్పడి భగవంతుణ్ణి ఆలంబన చేసుకుని భక్తి తత్వాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి పెద్దలు ఇవాళ మనం మాట్లాడుకోబోయేటువంటి వారు వెంకట పార్వతీశ కవులు. వెంకట పార్వతీశ కవుల సాహిత్య సమాలోచనం చేయాలి అని మనం అనుకుంటే ముందుగా మనకి వినిపించేటువంటి, కనిపించేటువంటి అంశం ఏమిటంటే నవల. వెంకట పార్వతీశ కవుల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నాన్ని చేసే ముందు అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడ పుట్టారు, ఏమిటన్నది కూడా ఒకసారి తెలుసుకోవడానికి బాగుంటుందేమో అని అనిపిస్తుంది. వెంకట పార్వతీశ కవుల్లో ఒకరు బాలాంతరపు వెంకట్రావు గారు. ఈయన ఇప్పుడు మనం రాజమండ్రి దగ్గర పిఠాపురం అంటూ ఉంటాం. ఆ పిఠాపురం దగ్గర ఉండేటువంటి మల్లాం అనే గ్రామంలో జన్మించారు. రెండవ వారు ఓలేటి పార్వతీశం గారు. వీరు కూడా పిఠాపురం పరిసరాలలోని కొమరగిరి అన్నటువంటి ప్రాంతంలో జన్మించారు. వీళ్ళిద్దరూ నిజానికి వేరు వేరు అభిరుచులతోటి, వేరు వేరు జీవనోపాధులతోటి ఉన్నవాళ్ళనమాట. అయితే అదే సరస్వతి కటాక్షం అంటే ఇద్దరూ కూడా ఒకే రకపు భావజాలం కలిగినటువంటి వారు కావడం వల్ల దగ్గర చేరి కవితా వైభవాన్ని పండించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ వెంకట పార్వతీశ కవులు ఇద్దరుని మనం గమనించి చూస్తే, బాలాంతరపు వెంకట్రావు గారు చాలా మంది వినుంటారు. బాలాంతరపు రజనీకాంతరావు గారిని సంగీత విద్వాంసుడు, వాళ్ళ తండ్రి గారు ఈయన. బాలాంతరపు వెంకట్రావు గారు ఒక లాయర్, ప్లేడర్ గుమాస్తాగా పనిచేస్తూ కవిత్వం రాసుకుంటూ ఉండేవారు. ఓలేటి పార్వతీశం గారు రకరకాల ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ రచనా వ్యాసంగంలో ఉంటూ ఆయన ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తూ ఉండేవారు అనమాట. ఎన్నో రకాల గ్రంథాలు. ఇందాక మనకు పుస్తకం పరిచయం చేసినటువంటి వారు ఒక మంచి మాట చెప్పారు. ఈ పుస్తకాన్ని అంతా నేను డిటిపి చేశాను కాబట్టి ఆశాంతం క్షుణ్ణంగా చదివాను అని. నిజంగా అది ఒక గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం. ఎవరైతే తప్పులు సవరించే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళకి ఆ గ్రంథం పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉండడం అన్నది చాలా గొప్ప అవకాశంగా కూడా మనం భావించవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఓలేటి పార్వతీశం గారు అలాగే బాలాంతరపు వెంకట్రావు గారు ఇద్దరు కూడా రచనా వ్యాసంగానికి ఎలా అసలు దగ్గరయ్యారన్నటువంటి విషయాలని మనం గమనించడానికి ఒక చిన్న సన్నివేశాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఆ కాలంలో ఒక మంచి క్రిటిక్ అన్నమాట, అంటే తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక క్రిటిక్, నడికుడితి వీర రాజకవి గారు అని ఒక ఆయన ఉండేవారు అనమాట. ఆయన ఏం చేశారంటే, ఆ కాలంలో ఆచంట సాంఖ్యాయన శర్మ అన్నవారు కల్పలత అనేటువంటి ఒక మ్యాగజైన్ కండక్ట్ చేసేవాళ్ళు. అందులో ప్రశ్నలకు సమాధానాలు రాయడం అన్నటువంటి ఒక అంశం. ఒకసారి ప్రశ్నలు వచ్చాక ఆ ప్రశ్నలకు సమాధానం రాసేటువంటి సందర్భంలో ఈ బాలాంతరపు వారు, ఓలేటి పార్వతీశం వారు వీరిద్దరు కూడా రాసినటువంటి సమాధానాలు చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. అలాగే నడుకుడితి వీర రాజకవి గారు కూడా దానికి సమాధానాలు రాశారు.
అప్పుడు ఈయనకు అనిపించింది అన్నట్టు, వీళ్ళ ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అందులో వస్తే రాజకవి గారు అనుకున్నారనమాట. ఏమని, పార్వతీశ కవి గారు అలాగే వెంకట కవి గారు ఇద్దరు కూడా ఒకే రకపు ఆలోచన ధోరణిలో ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని దగ్గర చేసి వీళ్ళతో మనం రచనా వ్యాసంగాన్ని పెంపొందింపజేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. అలా వాళ్ళిద్దరిని దగ్గర చేసినటువంటి ఘనత నడుకుడితి వీరరాజ కవి గారిదనమాట. అయితే అంతకు ముందు కాలంలోనే వీళ్ళు రచనా వ్యాసంగంలో ఉండేవాళ్ళు. వెంకట్రావు గారు అప్పటికే ధనాభిరామం అన్నటువంటి ఒక నాటకాన్ని రాశారనమాట. ఇంకా చాలా కావ్యాలు రాసినప్పటికీ కూడా ధనాభిరామంతో వెంకట్రావు గారికి చాలా మంచి పేరు వచ్చింది. ఇది చాలా మంచి సమాజ సంక్షేమాన్ని ఉద్దేశించినటువంటి కావ్యం, నాటకం అన్నమాట. ఇందులో డబ్బుకి ఆసక్తితో ఉండేటువంటి వాళ్ళు, డబ్బు పట్ల పిచ్చిగా ఉండేటువంటి వాళ్ళు, డబ్బుని ఎలాగైనా సంపాదించాలంటే వాళ్ళు కొన్ని పాత్రల్లో కనిపిస్తే ఉన్నటువంటి డబ్బుని సమాజ సంక్షేమం కోసం ఎలా ఖర్చు పెట్టాలన్నటువంటి క్యారెక్టర్స్ తో మనకి ఈ నాటకం కనిపిస్తుంది అనమాట. అలాగే పార్వతీశం గారు అప్పటికే, అంటే వీళ్ళిద్దరు కలవ ముందు నాటికి సువర్ణమాల అన్నటువంటి ఒక నాటకాన్ని రాశారు. మనకు తెలిసిన తారా శశాంకం కూడా ఈయన నాటకంగా మార్చి రాశారనమాట. అయితే ఇవి ఇంతకు ముందు, అంటే వాళ్ళ జంట కవులుగా మారక ముందు వాళ్ళకు ఉన్నటువంటి రచనా వ్యాసంగాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరూ కలిసాక ఒకే రకపు భావజాలంతో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి జంట కవులుగా మారాక రాసినటువంటి మొట్టమొదటి కావ్యాన్ని మనం అనురూప అంటాం. ఈ అనురూప అన్నటువంటి కావ్యాన్ని వాళ్ళు ఫస్ట్ ఇద్దరు కలిసి రాశారనమాట. ఈ అనురూప కావ్యంలో ఉండేటువంటి విశేషాన్ని మనం గమనిస్తే పాత్రల యొక్క వర్ణన, దాంట్లో ప్రకృతికి చాలా పెద్ద పీట వేయడం, ప్రతి పాత్రని వర్ణించేటప్పుడు ప్రకృతి దృష్టితో వర్ణించడం, ఆ పాత్రల యొక్క స్వభావాలను చెప్పేటప్పుడు ప్రకృతిని దగ్గర చేసుకుంటూ, అంటే మనం ఏవైతే పంచ ప్రాణాలు అని చెప్తూ ఉన్నామో అలా వాటిల్ని సమన్వయం చేసుకుంటూ ఈ అనురూప కావ్యం అన్నది కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఇద్దరు కూడా జంట కవులుగా మారిన తర్వాత రాసినటువంటి కావ్యం ఇదైతే, 1911 సంవత్సరంలో వీళ్ళు ఏం చేశారంటే ఆంధ్ర ప్రచారణి గ్రంథమాల అన్నటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా రకరకాలైనటువంటి గ్రంథాలని అనువాదం చేసి తెలుగు సాహిత్యానికి అందించే ప్రయత్నాన్ని మొదలెట్టారు. ఈ జంట కవులు ఇద్దరికి కూడా ఒక గొప్ప పేరు ఏముంది అని అంటే, తెలుగు సాహిత్యంలో నవల అన్నటువంటి దాన్ని మనం చూసినప్పుడు మనకి రాజశేఖర చరిత్ర తెలుగులో మొదటి నవల అని చెప్పి కనిపిస్తుంది. అనువాద నవల అని చూసినప్పుడు మనకి ప్రధానంగా కనిపించేది వెంకట పార్వతీశ కవుల పేర్లు కనిపిస్తాయి. అప్పటి వరకు తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి విశేషాలని ఒక పెద్ద మార్పు తీసుకొచ్చారనమాట. ఏమిటా మార్పు అంటే, వీళ్ళ గురించి ఒక గొప్ప మాట చెప్తారు విమర్శకులు. అప్పటి వరకు సాహితీ సమావేశాలకు సభలకు పరిచయమైనటువంటి పరిమితమైనటువంటి తెలుగు సాహిత్యాన్ని వంటింటికి చేరువ చేసినటువంటి ఘనత ఈ జంట కవులది అంటారు. వంటింటికి చేరువ చేయడం ఏమిటి అని మనకి సందేహం రావచ్చు. నవల యొక్క రూపురేఖలని సామాజిక అంశాలతో ముడిపెట్టి సామాజిక నవలగా దానిని మార్చి మహిళా పాఠకులకు దగ్గర చేశారనమాట ఈ జంట కవులిద్దరు. ఇందుకోసం వీళ్ళు చేసిన ప్రయత్నం ఏమిటి అని అంటే, అప్పుడు బెంగాలీ భాషలో ఉన్నటువంటి సాహిత్యంలో బంకించంద్ర నవలలు చాలా ఫేమస్ గా ఉండేవి. ఎవరో ఒక మిత్రుడు బంకించంద్ర నవలలో ఉండేటువంటి ఆ విషవృక్ష అనేటువంటి నవలలో ఉండేటువంటి సారాంశాన్ని ఈయనకి చదివి వినిపించారు. అయితే నిజానికి వీళ్ళిద్దరికి బెంగాలీ భాష కానీ అంత పెద్దగా ఏం రావు. ఆ నవలను చదివిన తర్వాత వీరు భాషని నేర్చుకుని అధ్యయనం చేసి బెంగాలీ సాహిత్యం మీద పట్టు సంపాదించారు. ఆ తర్వాత బంకించంద్ర లాంటి విభూతి భూషణ్ బందోపాధ్యాయ ఇలాంటి గొప్ప బెంగాలీ రచయితల రచనలని తెలుగులోకి అనువాదం చేసి నవలా సామ్రాజ్యాన్ని తెలుగు పాఠకులకు, అందున మహిళా పాఠకులకు చేరువ చేశారు. అంచేత వీరు అప్పటి వరకు సభలకు, సాహితీ సంఘాలకు, సంస్థలకు మాత్రమే పరిమితమైనటువంటి తెలుగు నవల అన్నటువంటి దానిని వంటింటికి చేరువ చేశారు, మహిళా పాత్రలకు దగ్గర చేశారు అన్నటువంటి పేరు వీళ్ళకు వచ్చిందనమాట. అలా వీళ్ళు చాలా రకాలైనటువంటి నవలల్ని రాశారు. అయితే ఇక్కడ
నవలలు అన్నటువంటి అంశంలో మనం చూసినప్పుడు వీళ్ళకి చాలా గొప్ప పేరు తెచ్చినటువంటి మరొక నవల ప్రమదావనం. ఈ ప్రమదావనం నవలలో ఉండేటువంటి అంశం ఏమిటి అని మనం చూసినప్పుడు, ప్రమదావనంలో కుటుంబ విలువలు, మానవ సంబంధాలు, కుటుంబంలో స్త్రీ యొక్క ప్రాధాన్యత, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మధుమందిరం అనేటువంటి ఒక నవల కూడా వీళ్ళు రాసినటువంటి వాటిలో గొప్ప పేరుగాంచినటువంటి నవల అన్నమాట. ఇవన్నీ మనకి వెంకట పార్వతీశ కవుల యొక్క రచన వైశిష్ట్యాన్ని తెలియజేస్తే, ఇవన్నీ ఒక ఎత్తు. వీటికన్నా ఉన్నతంగా మిన్నగా కనిపించేటువంటి అంశాల్లో ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, వారి యొక్క భక్తి తత్పరతతో కూడినటువంటి కావ్య వైశిష్ట్యం అన్నమాట. అలాంటి వాటిలో వెంకట పార్వతీశ కవులు రాసినటువంటి వాటిలో వారికి చాలా గొప్ప పేరు తెచ్చినటువంటి కావ్యం ఏకాంత సేవ. ఏకాంత సేవ ఒక భక్తిపరమైనటువంటి కావ్యం. సరే, దాన్ని మాట్లాడుకోబోయే ముందుగా వెంకట పార్వతీశ కవులు రాసేటువంటి రచనా వైశిష్ట్యంలో ఉన్నటువంటి విశేషాన్ని మనం చూస్తే, వారు ఏ కావ్యంలోనైనా సరే భక్తికి పెద్దపీట వేశారు. అంటే తను భగవంతుడు, భగవంతుడు భక్తుడు, వీరిద్దరి మధ్యలో ఉండేటువంటి అనుబంధాన్ని అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం చేశారు. భగవంతుడు ఏమంటాడు మనకు తెలుసు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటాడు. భక్తుడు ఏమంటున్నాడు, నీవు తప్ప ఇతఃపరం వెరుగా, నాయనా నీవే నాకు దిక్కు అని చెప్పి భక్తుడు అంటాడు. భగవంతుడు కూడా ఏమంటాడు, ఎక్కడెక్కడో తిరక్కురా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి అంటున్నాడు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, భగవంతుని యొక్క భక్తి తత్వాన్ని ఆధారం చేసుకుని కావ్య రచన అన్న దానిలో ముందుకు వచ్చారు. అయితే ఇంతకు ముందు వరకు మనకు కనిపించింది ఏమిటి, సామాజిక నవలలు, సామాజిక అంశాల పట్ల కథలు, నవలలు రాసినటువంటి వైవిధ్యం ఒకవైపు కనిపిస్తే, రెండవ వైపున వీరి కావ్యాలు చాలా గొప్ప భాషతో తెలుగు మాధుర్యాన్ని మన ముందుంచుతాయి. కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే, వేణుగాన రవంబు వినవచ్చునేమో యమునలో నప్పుడే అమృతం ఉప్పొంగి, ప్రియసఖీ చెప్పవే వేపల్లె నుండి బయలుదేరినాడట బాలకృష్ణుండు అంటాడు. వేణుగాన రవంబు వినవచ్చునేమో యమునలో నప్పుడే అమృతం ఉప్పొంగి, ప్రియసఖీ చెప్పవే వేపల్లె నుండి బయలుదేరినట బాలకృష్ణుండు. కృష్ణ గోపిక సంబంధాన్ని, సందర్భాన్ని వివరిస్తూ రేపల్లెలో జరుగుతున్నటువంటి సంరంభాన్ని వారు కావ్యంలో చెప్తారు. అలాగే కనత్ కుమారి అన్నటువంటి కావ్యంలో వారు రాసినటువంటి భాషను చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. వెన్నెల చీరగట్టి నెరవిచ్చిన తెల్ల తురాయి పెట్టి మేలెన్నిన సన్నజాజి పూటెత్తులు గుమ్మడి చుట్టి ఏటివాల్ తిన్నెల నెచ్చలై వెదకి తీరగా వెన్నెల ఒత్తులాడుచున్. ఇది ఒక ఎత్తు అయితే, ఆ పద్యంలో చివరి వాక్యాలు చాలా అందంగా కనిపిస్తాయి. పున్నమి రేయుదోచు విరుభూని విహంగిని ఎట్టులయ్యను అంటారు. పున్నమి రేయుదోచు విరుభూని విహంగిని ఎట్టులయ్యను, ఎలా ఎగిరిపోయిందో అక్కడి నుంచి అన్నటువంటి భావనని వారు అక్కడ తెలియజేస్తారు. అలాగే చందమామని గురించి రాస్తూ కలువ కన్నె అన్నటువంటి కావ్యంలో చాలా చక్కని భాషని, భావాన్ని వారు వ్యక్తీకరించారు. కిలకిలమని నవ్వి నన్ను ఆలకింపచేసి సొంపు పెంపునను తమకింపజేసి కేలి గిలిగింతలను బులకింపచేసి చక్కబోయేదువేమి ఓ చందమామ అంటారు. కిలకిలమని నవ్వి నన్ను ఆలకింపచేసి సొంపు పెంపునను తమకింపచేసి కేలి గిలిగింతలను బులకింపచేసి చక్కబోయేదువేమి ఓ చందమామ అంటాడు. అలాగే మంతనమ్ములయ్యే మాటలు లేకుండా, మోహముద్రలయ్యే ముట్టకుండా, కలల గాంచుటయ్యే కనుమోర్పు లేకుండా నిందలేల నీకు ఓ చందమామ. ఎంత గొప్ప భావనో చూడండి. మంతనమ్ములయ్యే మాటలు లేకుండా, అసలు మాట్లాడుకునే లేదుట, కానీ మంతనాలు జరిగాయి అంటారు.
మోహ ముద్రలయ్యే ముట్టుకోకుండా తాకకుండానే మోహ ముద్రలు ఏర్పడ్డాయని అంటున్నారు. కలల గాంచుటయ్యే కనుమూడ్పులే లేక అసలు నిద్రే రాలేదు, కళ్ళే మూసుకోలేదు, కానీ కలలు వచ్చినాయి అంటారు. నిందలేల నీకు ఓ చందమామ. ఒక అద్భుతమైనటువంటి భావన సృష్టి మనకి వీరి కావ్యాల్లో కనిపిస్తుంది అనమాట. అందుకనే ఏకాంత సేవ అన్నదాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి అని అంటే, అసలు వీళ్ళు ఇద్దరూ కూడా రాసినటువంటి సాహితీ సంరంభం అంతా కూడా ఎలా కనిపిస్తుంది అని అంటే, చాలా అందమైనటువంటి పదజాలాన్ని పట్టుకుని భావాన్ని వ్యక్తం చేసేటువంటి ప్రయత్నంలో రచయిత కవి తాను ప్రేమికుడుగా కనిపిస్తాడు, భగవంతుడు పురుషుడుగా కనిపిస్తాడు. అంటే భారతీయ భక్తి తత్వంలో మనం చూసినట్లయితే ఇలాంటి భక్తి పరంపర మనకి సంప్రదాయకంగా వస్తూనే ఉంది. జయదేవుని అష్టపదులు చూసినప్పుడు జయదేవుడు భగవంతుణ్ణి తాను రాధగా, భగవంతుణ్ణి కృష్ణుడిగా అనుకుని ఎన్నో భక్తి గీతాలను అక్కడ ఆలపించిన వైనం కనిపిస్తుంది. అక్కడ శృంగార భక్తి మనకు కనిపిస్తుంది. కానీ శృంగారము భగవంతుని భక్తితో కూడినటువంటి శృంగార గీతంగా అక్కడ ఉంటుంది. అందుకని జయదేవుని అష్టపదుల్లో ఒక 19వ అష్టపది ఉంటుందన్నమాట. ఒకసారి జయదేవుడు ఆ కీర్తన రాస్తూ రాధ కాలికి భగవంతుని కృష్ణుని తల మీద పెట్టండి అని చెప్పి రాస్తుంది అనమాట. అయ్యో అదేమిటి భక్తురాలు భగవంతుని తల మీద కాలు పెట్టడం అని చెప్పని ఇలా రాయకూడదు అని ఆయన సరే దాన్ని కొట్టేసి మళ్ళా రాద్దాం అని చెప్పేసి స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. ఈ లోపల జయదేవుడు వచ్చి ఆ వాక్యాన్ని యథాతథంగా రాసేసి వెళ్ళిపోయినట్టుగా ఆయన భార్య పద్మావతి చెప్తుంది అనమాట. భగవంతుడు జయదేవుడు స్నానానికి వెళ్ళి వచ్చిన వాడు తిరిగి వచ్చి ఇదేమిటి, ఇది ఎవరు రాశారు, నేను ఇందాక కొట్టేశాను కదా అంటే నీవే కదా అయ్యా వచ్చిందాక రాసావు అని చెప్పి భార్య పద్మావతి అంటుంది. ఓ భగవంతుడే కదా ఇలా చేశాడు. పోతన సాహిత్యంలో కూడా ఇలాంటి అనుభవాన్ని మనం చూస్తాం. కాబట్టి భక్తి ప్రపత్తులతో భక్తి తన్మయంతో ఆ తన్మయం చెందినటువంటి కవిత వైశిష్ట్యం రాసినటువంటి పెద్దలందరూ కూడా ఇలాంటి భక్తి భావాన్ని అనుభవాలని పొంది ఉంటారు. అలాగే మీరా భజన్స్ లో కూడా మనకి అలాంటి ప్రేమైకమైనటువంటి భక్తి కనిపిస్తుంది. అంటే భగవంతుణ్ణి భర్తగా భావించి, తన ఏలికగా భావించి, తనను సంరక్షించేవాడుగా భావించి, వ్యక్తి తనను తాను భగవంతునికి దాసుడుగా దాసిగా చేసుకుని ఎలా తమ ప్రేమను, అభిప్రాయాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేస్తారో వారి వారి కావ్యాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మనం గమనించి చూస్తే సాహిత్యంలో రాసినటువంటి ఇలాంటి ప్రేమ పూర్వకమైనటువంటి భక్తి తత్వాన్ని చాలా మంది కవులు వారి వారి కావ్యాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకి బసవరాజు అప్పారావు గారు ప్రోషితలో రాసినటువంటి వాక్యాలను చూస్తే, ఎవరు సంతోషింపని అలంకారంబు, ఎవరు కనిమెచ్చుకొనని సొమ్ములెల్ల, ప్రవిలాత్మక దేవ ప్రాణేశ నీవుగా ఇంకెవరు అని రాస్తారు. అంటే నేను నాకున్నటువంటి ఈ ఇడుపులు, నాకున్నటువంటి అలంకారాలు, నాకున్నటువంటి ఆభరణాలు ఇవన్నీ ఎవరి కోసమయ్యా, ఓ భగవంతుడా ఇవన్నీ నీవు కాక ఇంకెవరు నాకు చూస్తారు అని చెప్పి ఒక భక్తి తత్వాన్ని మనం అక్కడ గమనించవచ్చు. అలాగే మరొక చోట ఒక పాటలో మీరు విని ఉంటారు. దాసిగానుంటకైన తగన ప్రాణేశ దేవ, పాదములు నొచ్చినంత పట్టుటకైనా తగన, తలపై నీ పాదధూళి దాల్చుటకైనా తగన అని చెప్పి భగవంతుణ్ణి తాను దాసిగా మారి సేవించేటువంటి ప్రయత్నం అక్కడ కనిపిస్తుంది. అలాగే విశ్వనాథ వారు కూడా ఒక చోట భక్తి కావ్యంలో ఇలా రాస్తారు. పూ వసంతాలమ్మ పూ వసంతాలు, మా వనాంతరములందు మధు వసంతాలు, తల్లి క్రొంబొదుగు వద్దకు పోవు పసిడి లేడి, మెల్లగా తెండు స్వామికి ఆడుకునుటకు అనంట. భగవంతుణ్ణి స్వామిగా భావించి ఆయన కోసం పూలు కోసుకుని వాటిని బంతిలా తయారు చేసుకుని భగవంతుడి కోసం తీసుకోరండి, దేవుడు వాటితో ఆడుకుంటాడు అని చెప్పి వైనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇద్దరు కూడా జంట కవులు ఇద్దరు కూడా
రాసినటువంటి వెంకట పార్వతీశ కవులిద్దరూ కూడా రాసినటువంటి సాహిత్యాన్ని మనం గమనించినట్లయితే భక్తి భావం అన్నది ప్రతి సందర్భంలోనూ వెళ్ళెత్తుతున్న దీన్ని భావ కవిత్వంగా చాలా మంది భావిస్తూ ఉంటారు. మనకి తెలుగు భాషలో భావ కవిత్వం అనగానే దేవులపల్లి వారు గుర్తొస్తారు. అందుకని దేవులపల్లి వారు ఏమంటారంటే ఏకాంత సేవ గురించి మాట్లాడుతూ చాలా గొప్ప మాటలు ఇక్కడ చెప్తారు. వీరి రచన వర మనోహర పంచమ స్వరం, వీరి బాణి హావి గులిపే వేణునాదం అంటారు. ఎందుకని అనంటే వీరు రాసేటువంటి వాక్య నిర్మాణాలలో గాత్ర సౌలభ్యానికి అనుకూలంగా ఉంటాయి. అంటే పాడుకోవడానికి చాలా అనుకూలంగా కనిపిస్తాయి అన్నమాట. అంటే ఒక రకంగా ఇవి ఒకవేళ వీరు వెంకట పార్వతీశ కవులే పాడు ఉంటే తప్పకుండా వారి వాగ్గేయకారులు అయ్యేవారేమో. ఈ మాట ఎవరన్నారంటే ఈ వెంకట పార్వతీశ కవుల సాహిత్యం మీద పరిశోధన చేసినటువంటి చిల్లర శేషగిరిరావు గారు ఈ భావాన్ని వ్యక్తం చేస్తారు. అంటే వీళ్ళు చాలా అందంగా వాక్యాలను రాస్తున్నారు, చాలా చక్కగా కావ్యాన్ని సృష్టిస్తున్నారు, చాలా అద్భుతమైనటువంటి భాషా సౌందర్యం ఇందులో కనిపిస్తోంది. అవన్నీ గానానికి అనుకూలంగా ఉండడం అన్నది వీరి కావ్యాల్లో ఉండేటువంటి ఒక గొప్ప విశేషంగా మనం అక్కడ గమనించవచ్చు. అయితే వీరి కావ్యాలలో భావుకత అని అన్నది మనం చూసినప్పుడు విమర్శకులు ఒక మాట అంటూ ఉంటారు. సాధారణంగా భావ కవిత్వం అనేది ఒక మధురమైన చెత్త లాంటిది అని అంటారు. అంటే అది ఎవరికి పనికిరాదన్న. కానీ భక్తితో కూడినటువంటిది. భావ కవిత్వంలో సాధారణంగా ప్రేయసి ప్రియులు, వారి ఆవేదనలు, ఆవేశాలు, కన్నీళ్లు, నిట్టూర్పులు ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తాయి. అయితే ఈ భావ కవిత్వాన్ని భక్తి కవిత్వంగా మార్చుకున్నటువంటి వైనం మనకి ఏకాంత సేవలో కనిపిస్తుంది అన్నమాట. అందుకనే మనం వీరి భావాన్ని అర్థం చేసుకోవాలి అని అన్నప్పుడు ప్రకృతిలో నుంచి నేర్చుకోవడం అని అన్నది చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, అవి పక్షులైనా, పెట్టలైనా, చీమలైనా, ఏనుగులైనా వాటన్నిటిలోంచి, వాటి ప్రవర్తనలోంచి మనం ఏం గమనించుకోవాలి, ఏం నేర్చుకోవాలన్నటువంటి దాన్ని కూడా వీరు సాహిత్యంలో ముడిపెట్టుకు రాసినటువంటి వైనాలు కనిపిస్తాయి. ఈ మాటని మనం దువ్వూరు రామరెడ్డి గారు రాసినటువంటి వాటితో పోల్చుకోవచ్చు అన్నమాట. ఆయన ఒకసారి అంటాడు, వేగుజామున వికసించి విరులయందు రేకులెడలిందు సంజపు రెమ్మలందు కావ్యమున బోలే బటియింతు కౌతుకమున ప్రకృతి సామ్రాజ్య పాలన పద్ధతులను అంటాడు దువ్వూరు రామరెడ్డి గారు. వేగుజామున వికసించి విరులయందు పూసే పూలు ఎలా పూస్తున్నాయో పరిశీలించినప్పుడు రేకులెడలిందు సంజపు రెమ్మలందు పూస్తున్నటువంటి పూలలో ఉండేటువంటి వాటిని గమనించుకుని అది ఎలా గమనిస్తాను అని అంటే కావ్యమును బోలే పటియింతు కౌతుకమున, ఒక కావ్యాన్ని చదివేటప్పుడు నేను ఎంత శ్రద్ధతో, ఆసక్తితో, భక్తితో చదువుతానో, అర్థం చేసుకుంటానో, ఈ ప్రకృతిని కూడా అలాగే గమనించి దానిలో నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాను అని చెప్పి అంటారు. ఇలాంటి గొప్ప భావాలని మనం గమనించవచ్చు అన్నమాట. వీటిల్ని చూసుకున్నప్పుడు ఏకాంత సేవ అన్నది ఒక మహాద్భుతమైనటువంటి కావ్యంగా కనిపిస్తుంది. ఏకాంత సేవలో ఆయన జంట కవులిద్దరూ కూడా దాదాపు 9 సార్లు ముద్రణ పొందినటువంటి ఒక అద్భుత కావ్యం వెంకట పార్వతీశ కవులు రాసినటువంటి ఏకాంత సేవ. ఏకాంత సేవ అనగానే మనం భగవంతుడికి చేసేటువంటి ఒక కైంకర్యంలాగా అనుకుంటూ ఉంటాం. అయితే వీళ్ళేమి దాన్ని అన్నారు అని అంటే భగవంతుడు ప్రకృతి, అంటే భగవంతుడు పురుషుడు, మనం అందరం కూడా స్త్రీలం. అందుకే భగవంతుడు మనకు నాథుడు, భర్త. అతనిని ఆశ్రయించడం, అతనిని ధ్యానించడం అవసరం అన్నది ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఒక ప్రేమపూర్వకమైనటువంటి భక్తి భావన ఈ కావ్యంలో మనకి చాలా సందర్భాల్లో వ్యక్తమవుతూ కనిపిస్తుంది. వాక్యాల్లో చూసినట్లయితే ఎంత గొప్ప అందం ఇక్కడ ఉంటుందో చూడండి. నా మెలంగు తోట, నా మాటలలో తేట, నా వరాల కొంగు నా వెలుంగు, నా వయాళి తేప, నా చూపులో బాప, నిలుచుగాక తన్ను కొలుచుగాక అని వాళ్ళు వర్ణనని ప్రారంభం చేస్తారన్నమాట. అలాగే తూర్పు గోనలో దుందుబి స్వనము,
వీణాన్వయములో వినరాకయుండి నా నందనములో నాగస్వరంబు నూరికే కోకిల కిందసేపు శృంగార నదిలోను చిగురాకు దోని ఏ రాగ జలదిలో నీదుచున్నదియో తరుడు జొంపలింపది గానలహరి ఏ దివ్య సీమల కేగుచున్నదో పరువంపు బూపులో లోపలి కమ్మ తావి ఏ వాయు పదమునందెగయుచున్నదియో. ఇలాంటి భావన పరంపర మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అందుకని ఆ భగవంతుణ్ణి ఎక్కడున్నాడో తీసుకురావాలి అని చెప్పి గాలిలో జాడలు కనిపెట్టగలుగు దివ్యమూర్తికి నీకు తెలియదటమ్మా ప్రణయ వనంబు లోపలి పుష్పరథము తుమ్మెదా వేగమే తోలితేవమ్మా అని ఆశిస్తారు. అందుకని ఏకాంత సేవ అన్నటువంటి కావ్యాన్ని మనం చూసినప్పుడు ఏకాంత సేవలో మొదటి ఎత్తులో అంటే ప్రారంభంలో ఎత్తుగడలో ఇందాక మనం అనుకున్నట్టు నా మెలంగు తోట నా మాటలో తేట నా వరాల కొంగు నా వెలుంగు నా వయాళి తేప నా చూపులో బాప నిలుచుగాక నిన్ను గొలుచుగాక అన్నటువంటి అంశాలతో ప్రారంభం చేస్తే ఎవరైనా కూడా ఏకాంత సేవలో గమనించేటువంటి ఆనందపడేటువంటి అంశం ఏమిటి అని అంటే విరిదండ మెడలోన వేయుటే గాని కన్నార నీ మూర్తి గాంచనే లేదు ప్రణమిల్లి అడుగుల బడయుటే గాని చేతులారంగ సేవ చేయనే లేదు నినుగాంచి ముగ్గనై నిలుచుటే గాని ప్రేమ తీరంగ బలకరింపనే లేదు ఏమేమో మనసులో నుంచుటే గాని తిన్నగా నా కోరిక తెలుపుటే లేదు బోధంబులో సుస్తి పొడచూపు బోలు కనులలో చూపులో గావిరలు గ్రమ్మి. మొదటి అంశంలోనూ చూడండి విరిదండ మెడలోను వేయుటే గాని కన్నార నీ మూర్తి కాంచనే లేదు. అయ్యా నీ మెడలో దండ వేశాను నిన్ను చూసే లోపల నువ్వేమైపోయావో మాయమైపోయావో ఎక్కడున్నావో ఏమిటో అన్నటువంటి ఆర్తి అక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. అందుకని ప్రకృతిలో రకరకాల వాటిని పిలుస్తూ అడుగుతూ ఉంటారన్నమాట. చందమామను అడుగుతారు, తుమ్మెదను అడుగుతారు, ఎక్కడున్నాడో నా స్వామిని తీసుకురమ్మని చెప్పి అంటారు. నాలోని దీపము నా మేని సొమ్ము నా జాలువా కొండ నా పూల దండ నా తోడ నాడుచు నన్ను మోసగించి నందన వనములో నన్నుండి దించి తవ్వెన్నరెరుగని దారిని పోయి మేలైన నీలాల మేడపై నెక్కి విరతి ఎరుంగని వీధులన్నీయును వీక్షించుచుండగా వేవేగ వచ్చి చూచు చక్కని చుక్కల గుబ్బెతలు నీరాజనంబులు అందించినారట విరిబోని ఈ మాట విన్నావటమ్మా కనకాంగి నానాదు కన్నావటమ్మా. ఆయన ఎక్కడైనా చూసావా అని చెప్పి అడగడం అన్నమాట. అంటే ఈ భక్తి తత్పరతతో కూడినటువంటి కావ్య వైశిష్ట్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి సందర్భంలోనూ ఒకసారి తుమ్మెదను అడుగుతారు, అలాగే చందమామను అడుగుతారు. ప్రణయ సముదంబులు బతి అందు వేళ ప్రేమతో మనసిచ్చి పిలిచెడి వేళ ఆనందమూర్తి ఆడడు వేళ ప్రేమలో మనసిచ్చి పిలుచుచున్నాడు సెలవిచ్చి పంపరే చెలులారనం. అదిగో దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నన్ను తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు, నాకు సెలవిచ్చి పంపండి చెలులారా అని చెప్పి తోటి చెలికత్తెలతో మాట్లాడేటువంటి ప్రయత్నం అక్కడ కనిపిస్తుంది. అంటే ఈ వైవిధ్యం అంతా కూడా మనం గమనించి చూసినప్పుడు ఏకాంత సేవ నిజంగా ఏకాంతంగా చదువుకోవాల్సినటువంటి ఒక కావ్యం. పెద్దలందరికీ విజ్ఞప్తి ఏమిటి అని అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి భక్తిరస ప్రధానమైనటువంటి కావ్యం. వెంకట పార్వతీశ కవుల సాహిత్యంలో తలమానికమైనటువంటి అంశం. ప్రతి విశేషం కూడా భక్తి భావాన్ని మనసంతా నింపుకుని చెప్పినటువంటి వైనం కనిపిస్తుంది. అంచేత వెంకట పార్వతీశ కవుల కావ్య కుసుమావళి అన్నటువంటి విభాగంలోంచి దీన్ని తీసుకుని మనం గమనించవచ్చు. అయితే వీరు రాసేటువంటి రచనలో మనకి ప్రకృతిలో ప్రతి భావము కూడా చాలా ఉదాత్తంగా కనిపిస్తుంది. వాళ్ళు పూలని అంత అందంగా చెప్తారు, ఆకులని అందంగా చెప్తారు, నీళ్ళని అందంగా చెప్తారు, గాలిని అందంగా చెప్తారు. అంటే వాళ్ళ దృష్టిలో అది చాలా అద్భుతమైనటువంటి అంశం. దీనికి కారణం ఏమిటి అని చెప్పినప్పుడు ఇందాక మనం అనుకున్నాం, ఈ కావ్యాన్ని విశ్లేషణ చేసినటువంటి పెద్దవారు చిల్లర శేషగిరిరావు గారు ఒక చోట ఏమంటారు అని అంటే దీనికి అంతటికీ కారణం గౌతమి గోదావరి అని చెప్పి చెప్తారు.
కారణం ఏమిటి అంటే వీరిద్దరూ కూడా ఆ గోదావరి పరిసర ప్రాంతాలలో ఉన్నారు కాబట్టి ఆ నీళ్లు తాగి అక్కడ నేలలో ఆ గాలిని పీల్చి ఆ భక్తి భావాన్ని నింపుకున్నారని అంటూ గురజాడ ఒకసారి మనకి జాషువా గారు ఒక చోట రాస్తారు. పుట్టి గతించిపోయేడి నృపులను ధరణి విభవంబు గోరి నీ గట్టిన నుగ్ర సరంగంబునందునెందరు కృపినారకు నీ పుట్టుక పొరి ఎస్తికలు భోజనమయ్యే గదమ్మ చావు లేనట్టి సుధా శరీర మహిమాన్విత వందనమ్ము గౌతమి అని అంటారు. ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఆ నేలలో ఆ సారాన్ని పీల్చుకుని కవితా సారాన్ని వీళ్ళు వ్యక్తీకరించినటువంటి వైభవం మనకి కనిపిస్తుంది. అందుకని చావు లేనట్టి సుధా శరీర మహిమాన్విత వందనమ్మమ్మ అన్న జాషువా మాటల్ని ఇక్కడ మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విశేషం ఏమిటి అని అంటే ఈ ఇద్దరి రచనల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వైవిధ్యం కనిపిస్తుంది, వైశిష్ట్యం కనిపిస్తుంది అనమాట. మనందరం కూడా పోతన సాహిత్యాన్ని గమనించి చూసినప్పుడు ప్రధానంగా మనకి కొన్ని పద్యాల దగ్గర వీరితో పోలిక చూడడానికి అవకాశం ఉంది. వీరు రాసినటువంటి రచనలన్నిటిలో కూడా పునరుక్తి పదాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే భావాన్ని మరింత సమర్థవంతంగా చెప్పడం కోసం పునరుక్తి పదాలన్నో కనిపిస్తాయి. శ్రీనాథు వర్ణించు కరములు కరములు అని ఎలా అయితే మనకి కనిపిస్తుందో అట్లాగే ఇక్కడ కూడా రెండు పదాలను తీసుకుని పునరుక్తి పదాలతో భావాన్ని మరింత సమర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నం అన్నది వీరి కావ్యాలలో కనిపిస్తుంది. ఉదాహరణను చూడండి. తిన్నని నున్నని తెల్లని ఎనలేని మొగ్గలో నుండి నెగ్గు తీసి చక్కని చిక్కని సరిలేని కమ్మని పూలలో నుండి ప్రోవు చేసి విరగని తరగని వెలలేని తీయని తేనియలో నుండి తేట తీసి నలగని తలగని నలిలేని తొలిలేని చివురాకు దున్నెల సేకరించి అంటే ఈ వాక్యాలన్నిటిలో కూడా తిన్నని నున్నని తెల్లని ఎనలేని మొగ్గలో నుండి నిగ్గు తీసి చక్కని చిక్కని సరిలేని కమ్మని పూలలో నుండి ప్రోవు చేసి విరగని తరగని వెలలేని తీయని తేనెలో నుండి తేట తీసి నలగని తలగని నలిలేని తొలిలేని చివురాకు దున్నెల సేకరించి ఈ వాక్యాలన్నిటిలో కూడా మనకి పునరుక్తి అని అన్నది కనిపిస్తున్న పదాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ భావాన్ని మరింత సమర్థవంతంగా చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అని అంటే ఇందాక మనం ఏకాంత సేవలో గమనించినటువంటి విశేషాన్ని చూసినప్పుడు వారు రాసిన విశేషాన్ని పోలుస్తూ దేవులపల్లి వారు ఒక మాట అంటారు. ఏమిటంటే అది బెంగాలీ సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలి ఎంత గొప్పదో తెలుగు సాహిత్యంలో వెంకట పార్వతీశ కవులు రాసినటువంటి ఏకాంత సేవ అంత గొప్పది అని అంటారు. గీతాంజలిలో మనకి అలాంటి మార్ధవం కనిపిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. నాకు తెలుసు ఓ భగవంతుడా నీకు నా పాట అంటే చాలా ఇష్టం. నా పాటల పుష్పాలతో నీ పాదాలు స్పృశిస్తాను, కానీ నీ పాదాలను మాత్రం నేను ఎన్నటికీ చూడలేను. అంటే దేవుణ్ణి ఇందాక మనం విడుదండ మెడలోను వేయుటే గాని కనులార నీ మూర్తి కాంచనే లేదు అని అలాంటి భావం ఇక్కడ మనకు కనిపిస్తుంది. నీ పాదాలను మాత్రం నేను ఎన్నటికీ చూడలేను అని చెప్పంటాడు. నీ గానామృత మత్తులో నన్ను నేను మర్చిపోతాను, అప్పుడు నీవు నాకు భగవంతుడు అన్న విషయాన్ని మర్చిపోతాను, అప్పుడు నేను నిన్ను మిత్రుడా అని సంబోధిస్తాను అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే దేవుడు మిత్రుడుగా మారిపోయినటువంటి వైనం. ఇక్కడ దేవుడు భర్తగా మారిపోయినటువంటి వైనం మనకి కనిపిస్తుంది. అందుకనే గీతాంజలి ఎలాంటిది అని మనం చూసినప్పుడు పసిపాప బోసి నవ్వుల గలగలలు గీతాంజలి అని అంటారు. అలాగే మానవ మీద మహనీయతకు కలికాలపు సవ్వడి గీతాంజలి అని చెప్పి చెప్తారు. ఇది
ప్రపంచంలో మానవాళి అందరికీ కూడా మానవ సంబంధాలని, ధైర్యాన్ని నింపేటువంటి గ్రంథంగా గుర్తిస్తారు. చాలా రకాల పద్యాలు అందులో మనకి కనిపిస్తాయి కాబట్టి గీతాంజలి ఒక సమిష్టి కావ్యంగా కూడా మన వాళ్ళు అంటారు. అలా ఎట్లయితే మనకి గీతాంజలిలో ఉన్నటువంటి వైనం కనిపిస్తుందో దానికి సిమిలారిటీస్ ఉన్నాయి అని చెప్పి దేవులపల్లి వారు మనకి వెంకట పార్వతీశ కవుల యొక్క సాహిత్యం గురించి తెలియజేశారు. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఒక 5 నిమిషాల సమయం ఉంది రమేష్ గారు, కంటిన్యూ. వీరికి సరిపోతుంది సార్. వీరికి వచ్చినటువంటి బిరుదులను మనం ఇక్కడ గమనించుకుందాం. ఇక్కడ కవిరాజహంస, కవికులంకార అనే కవికులాలంకార అన్నటువంటి బిరుదులతో వీరిని గౌరవించారనమాట. వీరు చాలా గ్రంథాలను రాసి ఆ గ్రంథాలని రాజుగారికి, పిఠాపురం రాజుగారికి అంకితం కూడా ఇచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తాం. కాబట్టి మొత్తం మీద మనం వీరి కావ్యాన్ని గమనించి చూసినప్పుడు వెంకట పార్వతీశ కవిద్వయ నిర్మల వాంగ్మయ క్రియ సంకలనంబులం బొడమి సంమితమై ఫలపుష్ప శాఖికా సంకుల అని చెప్పినటువంటి పద్యాలను చూసినప్పుడు మనం వారు రాసిన కావ్యాలలో భక్తి తత్పరత అని అన్నది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి ఏకాంత సేవ అన్న దానిలో మనం ఈ భక్తి తత్పరతతో కూడినటువంటి కావ్య వైశిష్ట్యాన్ని గమనించుకోవచ్చు. కాబట్టి మనం తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఇలాంటి అద్భుతమైన ప్రక్రియలను, అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఈ తరం వారికి, పిల్లలకు అందరికీ కూడా అందజేసే ప్రయత్నం చేస్తే ఇది చాలా బాగుంటుంది. ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, అలాగే వెంకట పార్వతీశ కవుల సాహితీ వైభవాన్ని మీతో పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు నాకు తెలిసినేవో 2 చిన్న చిన్న మాటలు మీతో మాట్లాడాను. ఒకవేళ ఇందులో దోషాలు ఏమైనా ఉంటే మన్నించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే అండి. రామకృష్ణ గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. నమస్కారం రమేష్ గారు, మీ సాహిత్య ప్రసంగానికి ధన్యవాదాలు. ముఖ్యంగా వెంకట పార్వతీశ్వర కవులు అంటే వారు జంట కవులని, అలానే వారి జంట కవులు కాకముందు వారి నేపథ్యం గురించి కానీ, జంట కవులు అయిన విధానాన్ని కానీ, జంట కవులు అయిన తర్వాత కానీ వారు సాహిత్యంలో ఎక్కువగా ప్రకృతి మీద, అలాగే భక్తి తత్పరత, అలాగే సామాజిక అంశాల మీద ఎక్కువ స్పృశించారని, అట్లానే వారి సాహిత్యంలో ఏకాంత సేవ కావ్యం ప్రముఖ స్థానం సంపాదించిందని, అలాగే దానిలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మీరు మా బృందానికి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియా భకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.